అందరికీ నమస్కారం. విడుదల 2 ఇప్పుడే చూడడం జరిగింది. సినిమా అయితే అంతగా అనిపించలేదు. అంటే ఓవరాల్గా డిసప్పాయింట్మెంట్ చేశాడు విజయ్ సేతుపతి. నటన పరంగా చాలా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి మళ్ళీ ఈ క్యారెక్టర్ ఎందుకు చూస్ చేసుకున్నాడా అని అనిపిస్తుంది. ఇంకా సినిమా కథ విషయానికి వస్తే, హీరోను అరెస్ట్ చేసింటారు విజయ్ సేతుపతిని. అతన్ని అక్కడి నుంచి అడవిలోకి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి అడవిలోకి వెళ్లే ఈ జర్నీనే సినిమా స్టోరీ. ఈ సినిమా స్టోరీలో అతను ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తూ ఉంటాడు. హీరోయిన్ ఎట్లా కలిసింది, తర్వాత ఇతను పోలీసులు అరెస్ట్ చేసడానికి రీజన్ ఏంటి, ఇతను బాగా ఉద్యమకారుడు లెవెల్లో ఉంటుంది. అంటే నక్సలైట్ కి సంబంధించిన విధంగా అనిపిస్తుంది, కానీ నక్సలైట్ కాదు. అటువంటి ప్రేరేపిత సంఘటనలు చాలా ఉన్నాయి మూవీలో. సినిమా అయితే కొంచెం రెగ్యులర్ గా చూసిన సినిమాలని అనిపిస్తుంది. కొత్తదనంగా అయితే ఏం లేదు. స్క్రీన్ ప్లే అయితే ఆకట్టుకునే విధంగా లేదు. మరి మూవీ సాంగ్స్ అయితే అంతగా అనిపించలేదు. మరి సినిమాకు మైనస్ అయితే స్క్రీన్ ప్లే అనుకోవచ్చు. తర్వాత హీరోయిన్ కూడా ఏం అంత పెద్దగా క్యారెక్టరేషన్ ఏం లేదు, సాంగ్స్ లేవు. ఇంకా సూరి విడుదల పార్ట్ 1 చేశాడు. అది కొంచెం బాగానే ఆకట్టుకునింది మూవీ. కానీ అప్పుడు అతను కొత్త హీరో కాబట్టి కొంచెం రెవెన్యూ తక్కువ వచ్చింది. ఇప్పుడు విజయ్ సేతుపతి కాబట్టి ఓపెనింగ్స్ కొంచెం బాగున్నా, మరి మండే నుంచి సినిమా టోటల్గా డ్రాప్ అవుతుంది. మరి చూద్దాం మూవీని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో. మూవీ అయితే చాలా డిసప్పాయింట్మెంట్ చేసింది. విజయ్ సేతుపతి ఎందుకు ఒప్పుకున్నాడా అనేటటువంటి కథ. లాగి చాలా ల్యాగ్ ఉంది మూవీ మొత్తం. ఇంకా కథలో అయితే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అనేది ఏం లేదు. విజయ్ సేతుపతి ఒక నాయకుడిగా ఎలా మారాడు, ఒక స్కూల్ టీచర్ నుండి ఒక నాయకుడిగా ఎలా మారాడు అనేది చూపించారు. ఆ ఒక్క ఎపిసోడ్ కొంచెం బాగుంది. అక్కడ ఒక ఫైట్ ఉంటుంది బురదలో, ఫస్ట్ హాఫ్ లో. ఆ ఫైట్ మాత్రం బాగుంది. ఇక సినిమా మొత్తం ఓవరాల్ గా అయితే చాలా డిసప్పాయింట్మెంట్ చేసింది. ఆ బురదలో ఉండే ఫైట్ లో ఒకతను చనిపోతాడు. అక్కడ నుంచి హీరో రియలైజ్ అయ్యి తను కొంచెం కమ్యూనిస్ట్ భావాలున్న అతనిగా మారతాడు. మారి ఒక సోషల్ అవేర్నెస్ చేసి అతని దగ్గరికి వెళ్తే అక్కడ హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్ ఇతనికి పరిచయం అవుతుంది. హీరోయిన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి విడిపోయి ఉంటుంది. ఇక్కడ విజయ్ సేతుపతి హీరోయిన్ ఇద్దరికి నచ్చి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. వీళ్ళకి పిల్లలు కూడా పుడతారు, ఒక పాప 2 బాబులు. ఈ సీన్స్ కూడా అంతగా అట్రాక్షన్ గా ఏం అనిపించలేదు. ఎక్కడ సెంటిమెంట్ కూడా ఎక్కడ ఏం వర్కౌట్ అవ్వలేదు. సినిమా అయితే చాలా డిసప్పాయింట్మెంట్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.